రకరకాలు ఉంటాయి. ఒక కంపెనీ ఉండాలంటే అవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక చింతన అనేటువంటి దాంట్లో పొందుపరిచి తపోవనం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. అది యాక్చువల్గా MBA స్టూడెంట్స్కి ఒక పుస్తకం కింద పెట్టచ్చు. అంత అద్భుతంగా ఆయన ఆధ్యాత్మికత కార్పొరేట్ స్ట్రాటజీస్ని జోడించి రాసినటువంటి పుస్తకం తపోవనం అనమాట. అందులో ఏమాత్రం సంకోచం లేదు. ఫెంటాస్టిక్ బుక్ అసలు. అది అద్భుతం అనమాట. అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది కొన్ని చోట్ల అనమాట. పెద్దలు శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క అనుభూతిని మనతోటి పంచుకుంటారు. అయ్యా, మీరు అక్కడి నుంచి కూడా మాట్లాడచ్చు సార్. ఈ ప్రసంగం తర్వాత పార్థసారథి గారికి సన్మానం ఉంటుంది. ఆ తర్వాత వారి యొక్క స్పందన కార్యక్రమం తర్వాత సభా కార్యక్రమం ముగుస్తుంది. ఓపికగా కూర్చుని అంతా విని శ్రీ ఆంజనేయం పుస్తకాన్ని వారు కానుకగా ఇస్తున్నారు. హనుమత్ జయంతి జరిగింది కాబట్టి హనుమంతుడే మీకు ఇస్తున్నాడు అనేటువంటి భావనతోటి అది స్వీకరించి కుటుంబానికి ఒకటి చొప్పున మాత్రమే వెళ్ళి చదువుకుని ఇంటిళ్ళ పాది దగ్గర కూర్చొని చదువుకోవాల్సింది మనవి చేస్తూ అయ్యవారిని వారి యొక్క ప్రసంగాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. స్టేజ్ మీద ఉన్న మహానుభావులకి, మీ అందరి మహానుభావులకి నమస్కారం. చాలాసార్లు పర్సనల్గా నేను అనుకునేది, మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప భారతదేశంలో పుట్టాం, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప హిందువులుగా పుట్టాం. అంచేత మన అందరం ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ భారతదేశంలో పుట్టాం, హిందువులుగా పుట్టాం. ఈ హిందువులకు ఉండే లిటరేచరు, ఈ వేద వాంగ్మయమైనా లేకపోతే పురాణ వాంగ్మయమైనా, ఇది మిగిలిన రిలీజన్స్లో ఎవరికి కూడా ఇంత లిటరేచర్ లేదండి. ఆనెస్ట్లీ అది మనం ఏమాత్రం మిస్ అయినా ఈ జన్మకి ఏ విధమైన సార్థకత లేదు. మన ఏదో ఇష్టాపూర్తములే మనం పరమార్థ సాధనములు అనుకుంటే ఈ లైఫ్కి ఏ విధమైన మీనింగ్ ఉండదు. అంటే మన లైఫ్కి, మన జీవన విధానం, మన జీవనం ఎలాగ సాగాలి, ఎలాగ సాగించుకోవాలనేది మన శాస్త్రంలో చాలా క్లియర్గా రాసిస్తారు. ఆ విధంగా నడిపించేసుకుంటేనే మన ఈ లైఫ్ మళ్ళీ ఉత్తమ గతికి వెళ్ళిపోతాం. ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఇంక మళ్ళీ రాము, లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. అయితే ఈ శాస్త్రంలో ఏదైతే ఇంత వాంగ్మయం ఉన్నదో, ఈ వాంగ్మయం మన అందరికీ కూడా చదవాలన్నా లేకపోతే దాన్ని పట్టుకోవాలన్నా అంత ఈజీ ఏం కాదు. అందులో చాలామంది బహుశా ధన్యులు, ఇటువంటి వాళ్ళకి అది సార్థకత అవుతుంది. శోభనాద్రి గారు ఒక గ్రంథాన్ని రాశారు అంటే, ఒక బుక్ రాయటం అంత ఈజీ కాదండి. ఒక బుక్ రాయటం అంటే అది తపస్సు చేయాలి. ఇప్పుడు ఆంజనేయం మీద బుక్ రాశారంటే ఎంటైర్ రామాయణాన్ని కంప్లీట్ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయకుండా బుక్ ఎలా రాస్తారు? అంత ఈజీ కాదు. అందులో ఎన్ని ఉన్నాయి. దట్ మళ్ళీ ఆంజనేయుడి మీద రాయాలంటే అది PhD చేయాలి. అది ఎన్ని PhDలు చేయాలి? అది PhDలు చేస్తే తప్ప బుక్ రాయటం అంత ఈజీ కాదు. అటువంటిది ఎన్ని బుక్లు రాశారు? అప్పుడే 14 బుక్స్ రాశారు, 14 గ్రంథాలు. నెక్స్ట్ మళ్ళీ ఈ బుక్లో ఇన్ని చిన్నపిల్లలకి ఇన్ని కథలు రాశారంటే ఆ వాంగ్మయంలో ఎంత కమాండ్ సంపాదించారు, ఎంత అర్థం చేసుకున్నారు. దానిని మళ్ళీ విశదీకరించి మళ్ళీ ఈ గ్రంథంలో మన గురించి, మన పిల్లల గురించి మంచి చేయాలి, సొసైటీకి ఈ వాంగ్మయం ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆయన తపత్తుతోటి చేసిన పని అన్నమాట. అయితే ఆయన ఏదైతే శాస్త్రంలో చెప్పారో ఆ విధంగానే జీవనాన్ని నడిపిస్తున్నారు. నాకు చాలా తక్కువ తెలుసు, బట్ నాకు అర్థమైంది ఆనెస్ట్లీ. ఆ జీవనాన్ని అదే విధంగా నడిపిస్తున్నారు. కాశీలో పుట్టారు, కాశీలోనే ఉంటున్నారు. నెక్స్ట్ ఆయన ఏది చేసినా సొసైటీ గురించి, ప్రజల గురించే చేస్తున్నారు. సో అంచేత మనకి ఈ గ్రంథాలు ఇవి చదవకపోతే మళ్ళీ మనం మిస్ అయిపోతాం, మన పిల్లలు మిస్ అయిపోతారు. అంచేత ఈ గ్రంథంలో ఉన్నది సాక్షాత్తు అది వైదిక వాంగ్మయంలో ఉన్నది, మన పురాణ వాంగ్మయంలో ఉన్నది, మన ధర్మశాస్త్రాల్లో చెప్పింది. అంచేత మనం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మీకు భగవంతుడు ఇంకా మంచి శక్తి ఇవ్వాలని, మంచి ఆత్మజ్ఞానంతో ఇంకా ఇటువంటి గ్రంథాలు ఇంకా ఆవిష్కరించాలని, మేమందరం కూడా మీ వెనకాల ఉంటామని, మేమందరం కూడా మీ గ్రంథాల వల్ల మేము నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అది బాగుపడాలని, ఉద్ధరించబడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు ఈశ్వరెడ్డి గారు, మంచి విషయాలు ప్రస్తావించారు మీరు. తర్వాతి కార్యక్రమం శ్రీ నేమాని పార్థసారథి గారికి సన్మానం.
ఇందాక పారసారథి గారి గురించి మనం విషయాలు చెప్పుకోలేదు, 2 మాటలు పారసారథి గారి గురించి. వారు 1974 కాకినాడలో జన్మించారు. నేమాని రామం గారు, నేమాని సరోజ గారు వారి తల్లిదండ్రులు. సంగీతాభ్యాసం శ్రీమతి పెద్దాడ లక్ష్మీకుమార్ గారి దగ్గర కాకినాడలో నేర్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రముఖ గాత్ర వాయులీన విద్వాంసులైనటువంటి శ్రీ నేతి శ్రీరామ శర్మ గారి దగ్గర నేర్చుకున్నారు. అనేక కాంపిటీషన్స్లో పురస్కారాలు పొందారు. CCRT స్కాలర్షిప్, ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో ఫస్ట్ ప్రైజు, నేషనల్ అవార్డు ఇన్ 1992 ఇన్ ఆల్ ఇండియా రేడియో మ్యూజిక్ కాంపిటీషన్స్. పాడుతా తీయగా 1997 ఫస్ట్ సిరీస్లో ఆయన విన్నర్గా నిలిచారు. 1997లోనే సినీ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికి 4000కు పైగా ప్రైవేట్ ఆల్బమ్స్లో వారి యొక్క గాత్రాన్ని అందించడం జరిగింది. అలాగే ఇళయరాజా, మణిశర్మ, కోటి, కీరవాణి, హంసలేఖ వంటి ఉద్దండ సంగీత దర్శకత్వంలో 500కు పైగా సినిమా పాటలు పాడారు. అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు. ప్రముఖ గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ చిత్ర గారు, సునీత గారితో కలిసి USA, UK, UAE, యూరోప్, ఆస్ట్రేలియాల్లో స్టేజ్ షోస్ ఇచ్చారు. ఆఫ్రికా దేశాలైన బోట్స్వానా మరియు నైజీరియాల్లో పాటల ప్రదర్శన ఇచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు నేపథ్య గాయకుడు మన పారసారథి గారు. అలాగే 2001లో కీర్తన డిజిటల్ రికార్డింగ్ స్టూడియో స్థాపించారు. SP బాలసుబ్రహ్మణ్యం గారిచే అది ఆవిష్కరింపబడింది, స్థాపించారు. అప్పుడు యూసుఫ్గూడలో ఉంది అది. 2009లో లోటస్ ఫౌండేషన్ అనేటువంటిది స్థాపించి సమాజం పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తిస్తూ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి చదువు నిమిత్తం సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరు స్వరపరిచి పాడినటువంటి ఆంజనేయ దండకం ఆదిత్య మ్యూజిక్ వారి ద్వారా రిలీజ్ అయింది. ఇప్పటికీ 81 మిలియన్ వ్యూస్, అంటే 8,13,60,60,525 మంది ఇవాళ రోజుకి వీక్షించారు. మణిశర్మ గారి వద్ద కంపోజింగ్ అసోసియేట్గా 4 సంవత్సరాల అనుభవం. ఈటీవీ పాడుతా తీయగా జ్యూరీ మెంబర్గా 12 సంవత్సరాలు. సూపర్ సింగర్స్ మా టీవీ మరియు సరిగమప జీలో సెలక్షన్ ప్యానెల్ మెంబర్. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ స్థాపించి ఔత్సాహికులకు శాస్త్రీయ, భక్తి, లలిత సంగీత శిక్షణ వర్క్షాప్స్ నిర్వహించడం, అనేక కార్యక్రమాలకి వారు హోస్ట్గా ఉన్నారు. విశ్వనాథామృతం అని చెప్పి వారు సమర్పించేటువంటి కార్యక్రమం చూశారు. కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారి సినిమాలపై కార్యక్రమం. ఆ తర్వాత నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ సీతారామ శాస్త్రి గారి రచనలపై ప్రముఖుల యొక్క స్పందనలు. వారు ఎంత అదృష్టవంతులు అంటే నేబర్స్ ఎన్వి, ఓనర్స్ ప్రైడ్ అని పాతకాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఒనీడా టీవీ. ఆయన చూస్తుంటే మనకి ఎన్విఎస్గా అనిపిస్తుంది, ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చేసే పారసారథి గారు. అఫ్కోర్స్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అతను మన మిత్రుడు అవ్వడం మనకు ఆనందం. పలికెద భాగవతమట అని పోతన గారి ఆంధ్ర మహాభాగవతంలోని 1000 పద్యాలకి స్వరరచన చేసి ప్రపంచవ్యాప్తంగా 700 మంది చిన్నారి బాలబాలికలచే పాడించడం, పలికించడం, ఈ కార్యక్రమం USAలో కూడా నిర్వహించడం. సిరివెన్నెల వారి జగమంత కుటుంబం నాది అనేటువంటి కార్యక్రమంలో ప్రముఖులచే వారి యొక్క పాటల పైన వారి యొక్క స్పందన కార్యక్రమం, గొప్ప గొప్ప డాక్టర్ గురువారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ప్రభాస్ గారు, అనేక మంది, రాజమౌళి గారు, వీరందరితోటి కూడా వారి యొక్క స్పందనని మనకి తెలియజేశారు. అంతేకాకుండా నాద నివేదన అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే రాజా తూము నరసింహదాస్ గారు అని చెప్పేసి భద్రాచల రాముడికి పెద్ద భక్తులు వారు కూడా రామదాసు గారి తరహాలోనే బోల్డెన్ని కీర్తనలు రాశారనమాట. అవి ఎక్కువగా బయటికి జనబాహుల్యంలోకి రాలేదు. అలాంటి 75 కీర్తనల్ని ఎంచుకుని ఆయన స్వరపరిచి USAలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి, చిన్నారులందరితో కూడా పాడించి నాద నివేదన అనేటువంటి కార్యక్రమం చేశారు. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు. కాకపోతే స్వరరాగ గీతం అనేటువంటి ఇంకొక కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రాగాన్ని తీసుకుని, మోహన్ రాగం ఉందనుకోండి, మోహన్ రాగంలో త్యాగరాజస్వామి కీర్తన రాసింది ఏంటి, లేకపోతే అన్నమయ్య కీర్తన పొడగంటిమయ్య పురుషోత్తమ అనేటువంటి కీర్తన, లేకపోతే సినిమాల్లో దాన్ని ఎలా వాడుకున్నారో ఘనాఘన సుందర అనేటువంటిది, అలాంటివన్నీ విశదీకరిస్తూ దగ్గర ఒక్కొక్క ఎపిసోడ్ గంట చేసి పిల్లలతోటి పాడించి అద్భుతమైనటువంటి కార్యక్రమం. నాకు అనిపించింది ఏంటంటే అమృత తుల్యమైనటువంటి ఈ కార్యక్రమానికి 5,000 మంది 6,000 మంది చూశారు 4 ఏళ్ల తర్వాత. అంటే మనం అంతటి దౌర్భాగ్యంలో ఉన్నాం. చెత్త అంతా చూస్తున్నాం, వాడేదో ఇదైంది, వాడు వీడిని వదిలేశాడు, ఇంకోటి, ఇలాంటివే చెత్త తప్పితే ఇలాంటివి చూడలేకపోతున్నాం. వీటన్నిటినీ వ్యూస్ రావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనం ప్రచారం చేయాలి. వేమన అంటాడు, కలియుగమున ఘనతకు నైత్యము, కలియుగమున ఘనతకు నైత్యము, నైత్యమునకు ఘనత కలుగు, శ్రద్ధ భక్తులు లేక జనులిట్లుండిరి గాన విశ్వదాభిరామం వినరమేమో అనిపించింది. అరే, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. రాగం అంటే ఏంటి, రాగాన్ని లలిత సంగీతంలో ఎలా ఉపయోగించారు, సినిమాల్లో ఎలా ఉపయోగించారు, అంతే కదండి.
ఆవాల్ని పోపులో ఎట్లా ఉపయోగించాం, పులిహోర పోపులో పప్పులో ఎలా ఉపయోగించామని తెలియాలి కదా. అలాంటి తెలియపరచడం అంటే సామాన్యమైన విషయం కాదు, ఒక పెద్ద మహాయజ్ఞం అది. దయచేసి అందరూ కూడా మీ అందరూ వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడైనా తిలకించండి. అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీకు సంగీతం మీద ఒక అవగాహన వస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనకు అందించినటువంటి పార్థసారథి గారికి ఇప్పుడు సన్మానం అంటే సత్ మానము. సత్ అంటే నిజమైన దానికి, మానము అంటే కొలుచుట, కొలమానము ఇది అంటాను కదా మనం. అలాగనమాట నిజమైన దానిని కొలవడం. ఇప్పుడు ఆయన గురించి ఇవన్నీ చెప్పాం కదా, ఇవన్నీ నిజమైనవి కాబట్టి ఆయన్ని కొలుస్తున్నాం. అందుకే సన్మానం. అయ్యా మీరు వచ్చి ఈ యొక్క సుఖాసీను కావాల్సిందిగా మనవి. అంటే నిజమైన ప్రతిభకు చేసేటువంటి సత్కారాన్ని సన్మానం అంటాం. మామూలుగా ఇతరత్రా చూసేవి కాదు. ధర్మాధికారి గారు శ్రీ కొరవీటి శ్రీనివాస గారు పుష్పమాలతో పార్థసారథి గారు. కూర్చోండి, చేతి వేసండి. వేద ఆశీర్వచనం. వేద పండితులు ఆసుశానో వృషభో నయుద్మో ఘనః క్షోభనశ్చరుషణీనాం సంగ్రందనో నిమిష ఏకవీరశతగూసేన అతయత్సాకమింద్రః సంగ్రందనేన నిమిషేన ధృష్ణునా యుత్కారేణ ధృష్యవనేన ధృష్ణునా తదింద్రేణ తత్సహద్భంగ్యుధో నర ఇషుహస్తేన వృష్ణా స ఇషుహస్తైః స నిషంగిభిర్వసీ సగ్గుస్రష్టా సయుధ ఇంద్రో గణేన సగో సృష్టదిత్సోమపాబాహుషధ్యోద్వధన్వా ప్రతిహితాభిలస్తా బృహస్పతే పరిధీయారథేన రక్షోహామిత్రాగో అపబాధమానః ప్రభంజన్ సేనాః ప్రవణో యుధాజయన్నస్మాకమేధ్య వితారధానాం గోత్రభిదం గోవిదం వజ్రబాహు జయంతమజ్మ ప్రవృణంతమోజసా ఇవ గోసజాతా అనువీరయధ్వమింద్రగోసఖాయో రసగోలభద్వం వరవిఘ్నాయస్థవిరః ప్రవీరः సహస్వానుమాజీ సహమానవుగ్రః అభివీరో అభిసత్వా సహోజా జైత్రమింద్రరథమాతిష్ఠ గోవితో అభిగోత్రాణి సహసా గాహమానోదాయో వీరः శతమన్యురింద్రః దృశ్యమనః పృతనాషాఢయుధ్యోస్మాకగోసేన అవతు ప్రయుత్సో ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పుర ఏతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య కృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగం శర్ధ ఉగ్రం మహామనసాం భువనక్ష్యమానాం ఘోషో దేవానాం జయతాముతస్థాత్
अस्माकमिन्द्रः समुदेषु ध्वजेष्वस्माकं या इषवस्ताजयन्तु अस्माकं वीरा उत्तरे भवन्त्वस्मानुदेवा अवताहवेषु उद्धर्षयमघवन्नायुधान्यत्सत्त्वनां मामकानां महागुंसे उद्धृत्र हनुमाजिनान् वाजिनां यद्रथानां जयतामेतु घोषः उपप्रेत जयतानरस्थिरावः सन्तो बाहवः इन्द्रो नश्चर्म यच्छत्वराधृष्या यथा सथा अवसृष्टा परापतशरौ ये ब्रह्म सघोषिता गच्छामित्रान् प्रविशमैषान् कञ्चनोच्छिषः मर्माणि ते वर्मभिश्चादयामि सोमस्त्वाराजामृतेनाभिमस्ताम् उरोर्वरीयो वरिवस्ते अस्तु जयन्तम् वानुमदन्तु देवाः यत्र बाणाः सम्पदन्ति कुमाराभिशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु श्रीर्वर्चस्वमाजुष्यमारोग्यमाभिधाच्छोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవత సహిత ప్రసన్నాంజనేయ స్వామి దేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు జగద్గురోః పరిపూర్ణ కృపాకటాక్షానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు సత్యాः సంతు యజమానస్య కామాః రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః। సకల ఆనంద ఆరోగ్య శత వసంత ప్రశాంత సంగీతభరిత జీవన ప్రాప్తిరస్తు. సంఘం మరియు వారి యొక్క స్పందన. శ్రీ గురుభ్యో నమః. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని సుధాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్పు భారతీ ఇంతటి అదృష్టానికి అర్హత మాట ఎలా ఉన్నా కారణభూతులైనటువంటి తల్లిదండ్రులకి గురువులకి గురుతుల్యులకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మన కళ్ళ ఎదుట ఒక నడిచే దైవంలాంటి వేద పండితులు శ్రీ రామగోపాల్ వాజపేయి పండితులు మహానుభావులు ఉన్నారు. ఇవాళ మాకు అంతకన్నా స్వామివారి కటాక్షం, మీ కటాక్షం, మీ ఆశీర్వాదం దొరకడం నిజంగా నా ప్రత్యేకంగా నా పూర్వజన్మ సుకృతం. అయ్యా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ పెద్దలు గురుతుల్యులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ గురుతుల్యులు శోభనాద్రి గారికి పాదాభివందనం అర్పించుకుంటూ ఎక్కడ ఎన్ని సభల్లో ఎన్ని దేశాల్లో ఎన్ని ప్రశంసలు అవార్డులు అవన్నీ ఎలా ఉన్నా ఒక హనుమత్ జయంతి లాంటి పర్వదినం రోజున సాక్షాత్తు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి ఎదుట ఇంతమంది పండితుల మధ్య ఇది నిజంగానే అర్హత లేనటువంటి అదృష్టం అని నా భావన. బట్ అదృష్టం కాబట్టి స్వామివారి ప్రసాదంగా దీన్ని సన్మానం కన్నా వీరందరి ఆశీర్వచనంగా భావిస్తూ ఇప్పటిదాకా ఏదైనా కార్యక్రమాలు చేసుంటే వాటిని ఇంకొక 10 చేసేటువంటి అనుగ్రహాన్ని
స్వామివారి అనుగ్రహంతో, ఈ పెద్దల ఆశీర్వచనంతో కొనసాగించే అదృష్టం నాకు దక్కుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను విద్య కన్నా, పాండిత్యం కన్నా వ్యక్తిత్వానికే ఎక్కువ గౌరవం ఇస్తాను. ఎందుకంటే పండితులు కదండి, విద్యావంతులు కదండి, వాళ్ళకి కొంచెం అహంకారం ఉండొచ్చు అన్నట్టే విద్య సరస్వతీదేవి ఇచ్చినది. సరస్వతి తల్లి భిక్ష అందుకున్న వాడికి గర్వం ఏమిటి? మనకి ఏది ఉన్నా కూడా పలికించండి విభుండు రామభద్రుండట అనేటువంటి ఒక లైన్ కనుక మనం అర్థం చేసుకుంటే, నేను చేశాను, నేను స్వరరచన చేశాను, నేను పాడాను అనడం కన్నా భాగవత పద్యాలకి స్వరరచన చేయడానికి నన్ను దారంగా భగవంతుడు ఎంచుకున్నాడు అనుకుంటే అయిపోయింది కదా. సాక్షాత్తు పోతనామాచ్యులు వేరే వేల పద్యాలను ఆంధ్రీకరించడానికి ముందు తత్తరపాటు పడుతూ ఉంటే తర్వాత ఆయనకే ధైర్యం వచ్చింది. పలికేది కృష్ణ కథ, పలికించేటివాడు రామభద్రుడు, నాకేంటి గోల కదా. చెప్పింది ఎవరు? కళ్ళలో కనిపించి ఆయన ఊరికినే చెప్పడు కదా, అర్హత లేకపోతే. అందుకని మనల్ని దారంలా ఎంచుకున్నారు అనుకుంటే సరిపోతుంది. అలాంటిది అందువల్ల ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పాండిత్యము భగవంతుడు ఇచ్చినది, వ్యక్తిత్వము, ప్రవర్తన మన ద్వారా 10 మందికి ఉపయోగం జరగాలి అనేది మనం అలవర్చుకుంటే వచ్చేది, పెద్దలను చూసుకుంటే నేర్చుకుంటే వచ్చేది, మన వాక్కు మనం కావాల్సి పలికేది, మన ప్రవర్తన మనం కావాల్సి మనం నడుచుకునేది. ఇవన్నీ సభా మర్యాద కోసం సభ ఎక్కితే ప్రతి వాళ్ళు గొప్పవాళ్లే, ప్రతి వాళ్ళు మంచివాళ్లే. కాకపోతే వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా వాళ్ళు ఆచరించి మనకు చూపించే వాళ్ళు కొంతమందే ఉంటారు. పీపుల్ హూ ప్రీచ్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ ఫాలో. ఆచరించే వాళ్ళు తక్కువ. నేను విశ్వనాథ శోభనాద్రి గారితో నా పరిచయం చాలా కొద్దిపాటి పరిచయమే, దాదాపు 2-3 ఏళ్ళు. కానీ ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఆయన ఎంత సమయం, ఆయన ఎంత ధనం, ఆయన ఎంత పర్సనల్ విషయాలు సమాజం కోసం, సనాతన ధర్మం కోసం, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి పండితులు ఎవరైనా చేయాల్సిన పని ఇదే. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా లేని రోజుల్లోకి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ కాదండి, ఎనిమీస్ నువ్వు ఒకటి పెట్టుకోవాలి. నువ్వు ఎడ్డం అంటే తెడ్డం అనేవాడే ఎక్కువ అక్కడ. ఎవరైనా ఇద్దరు అభిప్రాయ భేదంతో మాట అనుకుంటే వీళ్ళిద్దరూ కొట్టుకున్నారట, మీ అభిప్రాయం ఏంటి అని ఒక యాంకర్ వెళ్ళి ఇంకొక సంబంధం లేని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నదాన్ని పట్టుకుని ఇంకో 3వ వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరి గురించి ఈయన ఇలా అన్నారు, ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళిద్దరూ ఏదో తిడితే వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇలా తిట్టారు, మీ అభిప్రాయం ఏంటి? ఇది మన పరిస్థితి. కానీ ఉన్న పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని మంచి విషయాలకి వాడుకోవడం అనేది, అలాగే ఏమంటే ఆయనకి డబ్బులు ఉంటే ఇంకొక స్థలం కొనుక్కోవచ్చుగా, ఇంకో ఇల్లు కట్టుకోవచ్చుగా. ఒక్కొక్క పుస్తకం కాస్ట్ ఎంత అవుతుందో తెలుసా? నాకు తెలిసి మనలో ఎవరం కొనం ఆ పుస్తకం, మనమే కాదు ఎవరం కొనరు. నేను కాశీలో పిలిచి నాకు ఇలాగే సన్మానం అనే పేరుతో ఒక మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వచనం పెద్దల కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ఇచ్చి, ఒక బిరుదునిచ్చి, శివదర్శనం అనే పుస్తకాన్ని ఒక 500 కాపీలను అలా ఫ్రీగా పనిచేశారు ఆయన. ఆ ఒక్కొక్క పుస్తకం ప్రింటింగ్ ఎంత అవుతుంది, ఏమవుతుంది అనుకుంటే, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి కళాకారులను పిలిచి వాళ్ళని గౌరవించి వాళ్ళకి నగదు బహుమతులు ఇచ్చి, ఏమండి అంటే చాలా పెద్దవాళ్ళు అయ్యి కూడా ఇంకా నా కొడుక్కి ఏమి ఇద్దాం, నా కూతురికి ఏమి ఇద్దాం, ఇంకో స్థలం ఇద్దామా, ఇంకో బిల్డింగ్ ఇద్దామా అనుకునే పరిస్థితులు ఇవి. అవునంటారా కాదంటారా? ఆయనకి ఏమి అలా చేసుకునే హక్కు లేదా, లేకపోతే చేత కాదా? కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఏం చేయగలం? లేకపోతే మన కర్మ కాకపోతే మన పిల్లలకి యూట్యూబ్లో హంపీ డ్యాంపీ సాటాన్ ఇవ్వాలని చెప్పి ఒక రింగా రోజెస్ అని వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన ఎవరో విషయాల గురించి మాట్లాడుతూ, లేకపోతే ఒక ప్రహ్లాద చరిత్ర చెప్పి, ఒక వామన చరిత్ర చెప్పి, అందులో నీతి చెప్పి, ఆ యూట్యూబ్ని మనం అందుకోసం కూడా వాడుకోవచ్చు కదా. ఆ పరిస్థితిని, లేకపోతే ఒక పుస్తకాన్ని చదువుతూ, లేకపోతే అందులో విషయాన్ని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తిత్వం, ఆయన పాండిత్యం గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే చాలామంది మాట్లాడారు, నాకు అర్హత కూడా లేదు.
నాకు భాష మీద మక్కువ తప్ప నేను కవిని కాదు, ఎక్కువ పుస్తకాలు చదివినవాడిని కాదు. గురువుల భిక్ష వల్ల చాలా పాటలు, చాలామంది మహానుభావులు, అటువంటి బాపు గారి భాగవతం దగ్గర నుంచి, వేటూరి గారి దగ్గర నుంచి, సామవేదం వారు రాసిన అనేక పాటలకు స్వరరచన చేసి పాడే అదృష్టం మాత్రమే దక్కింది నాకు. అందుకని వారి పాండిత్యం గురించి నేను మాట్లాడలేదు, వ్యక్తిత్వపు కోణం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అలాంటి వ్యక్తులు చాలా 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 అరుదుగా ఉంటారు. వారిని గుర్తించి గౌరవించుకుని వారు చేసే కార్యక్రమాలకి మన సహాయం అంటే మన వంతు సహాయం అంటే వేరే రకంగా కాదు, వారు చేసిన దాన్ని గుర్తించడము, ఒక పుస్తకం చదవడం, ఒక పాట వినడమే, ఆ మాత్రం కూడా చేయలేమా? ఆ చెత్త అంది. ఇందాక సీతారాం గారు చెప్పారు, పొద్దున్న లేస్తే ఇద్దరు కొట్టుకున్నారంటే, పాతకాలంలో ఇద్దరు కొట్టుకుంటే విడదీసేవారు, ఇప్పుడు ఫోన్లు తీస్తున్నారు, దాన్ని తీసి వీడియోల్లో రీళ్లు పెట్టుకోవడం. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలాంటి మహానుభావులు చూపిస్తున్న మార్గంలో కనీసం ఒక 10 అడుగులైనా వేయగలిగితే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు. వారు చేస్తున్న సేవకి, వారు నా మీద చూపిస్తున్నటువంటి వాత్సల్యానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సార్ వారి పాటలన్నింటినీ పాడే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా ఒక్క పల్లవి మాత్రం నేను పాడి వినిపిస్తాను. అంటే ఇందాకల ఆ సీడీ ఆవిష్కృతమైంది, అందులోని గురుగారు అడిగారు నన్ను ఒక పల్లవి పాడమని. కొంచెం వాల్యూమ్ పెంచాలి. కాశీ క్షేత్రానికి వెళ్ళిన ప్రతి వారికి సంకటమోచన హనుమ దర్శనం తప్పనిసరి. వారి గురించి గురుగారు శోభనాద్రి గారు రచించినటువంటి ఈ కీర్తన. కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా హనుమా. కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా. భక్తుల పాలిటి పెన్నిధి నీ సుందర నామము, నిత్య పారాయణ కల్పవృక్షం సుందర కాండము. భక్తుల పాలిటి పెన్నిధి నీ సుందర నామము, నిత్య పారాయణ కల్పవృక్షం సుందర కాండము. కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా. నవావతారాలు నవక్షేత్రాలు నవపర్వాలు నవనవోన్మేషణం, నవనిధులు నీలీలలు. నవావతారాలు నవక్షేత్రాలు నవపర్వాలు నవనవోన్మేషణం, నవనిధులు నీలీలలు. రామాజ్ఞ పాలన భక్తుల బాధ నివారణం, వాయునందన ఆంజనేయ నీ అవతార లక్ష్యం. రామాజ్ఞ పాలన భక్తుల బాధ నివారణం, వాయునందన ఆంజనేయ నీ అవతార లక్ష్యం. కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా, ఆర్తితో పలిచిన పలికే
ప్రత్యక్ష దైవమా త్రయోదశ క్షేత్ర ప్రభాత స్మరణం ముక్తిప్రదం పంపాతీరం కదలీవనాన హనుమద్వ్రతం శ్రేష్టం త్రయోదశ క్షేత్ర ప్రభాత స్మరణం ముక్తిప్రదం పంపాతీరం కదలీవనాన హనుమద్వ్రతం శ్రేష్టం హనుమన్నామమే నిత్యపారాయణ దివ్యమంత్రం ప్రసన్నాంజనేయ పాహి మాం భక్తాంజనేయ రక్ష మాం పాహి మాం రక్ష మాం కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా హనుమా హనుమా ఇంకొక పల్లవి పాడమని అడిగారు. అది ఎంత అద్భుతమైన సాహిత్యం కూడా. హనుమా ఏమని కీర్తింతును నీ మహిమ రామకార్యమున చూపిన గరిమ. హనుమా ఏమని కీర్తింతు నీ మహిమా రామకార్యమున చూపిన గరిమా. హనుమా ఏమని కీర్తింతు నీ మహిమా రామకార్యమున చూపిన గరిమా. ఎదలో కొలువై నిలుచు దైవమా హనుమ భక్తుల పాలిట వరమా. ఎదలో కొలువై నిలుచు దైవమా హనుమ భక్తుల పాలిట వరమా. హనుమా ఏమని కీర్తింతు నీ మహిమా రామకార్యమున చూపిన గరిమా. ప్రభాత భానుని పండని తలచావు నింగికెగిరావు సూర్యుని చేరావు. ప్రభాత భానుని పండని తలచావు నింగికెగిరావు సూర్యుని చేరావు. మరుత తుల్య వేగం నీలో చూపావు చిరంజీవి అని బ్రహ్మవరం పొందావు. మరుత తుల్య వేగం నీలో చూపావు చిరంజీవి అని బ్రహ్మవరం పొందావు. హనుమా ఏమని కీర్తింతు నీ మహిమా రామకార్యమున చూపిన గరిమా. ఎదలు కొలువై నిలుచు దైవమా హనుమ భక్తుల పాలిట వరమా. హనుమా 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 ఏమని కీర్తింతు నీ మహిమా హనుమా హనుమా.
సీతారామ శాస్త్రి గారు అంటారు ఒక పాటలో, ఆకాశం దాటే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో అంటారు. అంటే నువ్వు ఉన్నటువంటి నీ గ్రౌండ్ని ఎప్పుడూ మర్చిపోకని. అలాగే అన్నమాచార్యుల వారు అంటారు, 32,000 సంకీర్తనలు రాసిన అన్నమాచార్యుల వారు అంటారు, నా నాలికపై ఉండి నానా సంకీర్తనలు పూని నీవే నాచే పొగడించితివి వేనామాల వెనుడ వినుతించ నేనెంతవాడ కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివయ్యా అంటాడు. నువ్వు నా నాలికపై ఉండి నీ మీద కీర్తనలు నువ్వే రాయించుకున్నావు, నేనేమన్నాయా రాయడానికి అంటాడు. అంటే దట్ ఈజ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ హంబుల్నెస్ అనమాట. అంటే నిరాడంబరత. ఎక్కడ నేనేదో చేశాను, 14 గ్రంథాలు రాశానని ఆయన చెప్పుకోలేదు, 4,000 పాటలు రాశాను నేను వాళ్ళతోటి, పెద్ద పెద్ద వాళ్ళతోటి నేను ఇంటర్వ్యూలు చేస్తున్నానని ఈయన చెప్పుకోలేదు. సో ఆ గ్రౌండ్ నేల మీద కాళ్ళు పెట్టుకుని సరస్వతీదేవి భిక్షనే నమ్మారు కాబట్టి వారు డెఫినెట్గా ఇలాంటి సన్మానాలకి అర్హులే డెఫినెట్గా. ఇప్పుడు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఈ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి సత్కారం. ముందుగా శ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారికి శ్రీ కళాపూర్ణ శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు వారిని సత్కరిస్తారు. తర్వాత మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి సాఫ్ట్వేర్లో సాహిత్యపు వేర్లు శ్రీ విశ్వనాథ శ్రీనివాస్ గారు. పెద్దలు శ్రీ ఎన్ ఈశ్వర్ రెడ్డి గారు అయ్యారండి. శ్రీ కురవీటి శ్రీనివాస్ గారు శాఖాధికారి
ఇక్కడ ఈ ఆలయానికి వారి యొక్క సహకారం మరవలేదు. ఒకసారి కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. కార్యక్రమం 5:30 నుంచి వచ్చి ఇక్కడంతా అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా అన్నీ జాగ్రత్తగా పర్సనల్గా చూస్తున్నారు. ఇప్పుడు సన్మానం పండ్లు తీసుకో. ఈ మహత్కార్యము మన శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఉభయ దేవాలయాలు శంకర మఠం అలాగే శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా ఆలయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి శోభనాద్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం అనేది మాకందరికీ చాలా సంతోషం. ప్రధానంగా ఇక్కడ సప్తాహం సుందరకాండ పారాయణ ఉదయం సాయంత్రం అదే సుందరకాండ ప్రవచన రూపంలో జరిగింది. ఇప్పుడు అదే ఆంజనేయం అని ఒక అద్భుతమైన పుస్తకం జరిగింది. వారి తర్వాత ఇప్పుడు శోభనాద్రి గారికి సన్మానం అలాగే శేషవస్త్రాలు అమ్మవారివి. అమ్మగారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి అండి. ఒక్క నిమిషం, సీతారాం గారి గురించి ఒక మాట చెప్పాలి నేను. కర్ణాటక సంగీతం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఏ కార్యక్రమం జరిగినా వారి సహాయ సహకారాలు లేకుండా జరగవు. అలాంటి ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి సంప్రదాయాన్ని ప్రోత్సహించడంలో ఆ సభ ఎవరిదైనా సరే ఆయనకి ఆ కార్యక్రమమే ముఖ్యం. ఆ కచేరీ ఉంటే ఫేస్బుక్లోను అన్నిట్లోనూ అందరూ రండి అని మెసేజ్ పెట్టి ఆయన అందరికన్నా ముందు అక్కడే ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు మైక్ సిస్టమ్ దగ్గర చూసుకోవడం దగ్గర నుంచి స్టేజ్ మీద కళాకారులకి ఆయన స్వయాన గొప్ప కళాకారులు. అలాంటి మహానుభావులు నిస్వార్థంగా కర్ణాటక సంగీతానికి కనుక సేవ చేయకపోతే ఇవాళ ఈ మాత్రం ఆదరణ కూడా ఉండదు. వారికి మా కళాకారులందరి తరఫున నేను ఒకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు కథానాయకుడు శోభన అద్రి. శ్రీరామ జయం. తొలి పలుకులు తుది పలుకులు రెండు ఉండాలి అనే స్వతంత్రంతో ఒక మాట. రెండింటికే స్టూడియో అయిపోయింది. బేగంపేట నుంచి ఇక్కడికి రావాల్సిన వాడిని ఇంటికి వెళ్ళాను. మా డ్రైవర్ వెళ్ళిపోయాడు. సెల్ఫ్ డ్రైవింగు ఫ్లైఓవర్ ఎక్కగానే అది వనస్థీపురం వైపు వెళ్ళిపోయింది. మళ్ళీ చుట్టూరా తిరిగేసరికి 20 నిమిషాలు పట్టింది. అది ఆలస్యానికి కారణం. లేకపోతే ప్రాంప్ట్గా ఉండేవాడిని. ఇప్పుడే నాకు మళ్ళీ రేపు ఈటీవీలో రికార్డింగ్ కోసం వాళ్ళు ఫోన్ చేశారు. ఇంతవరకు నేను సుందర హనుమత్ కథాసుధ అనే పుస్తకాన్ని రిఫర్ చేస్తూ శనగల వెంకటప్పయ్య శాస్త్రి వారి పేరు చెప్పేవాడిని, గుంటూరు వారు, పంచముఖ ఆంజనేయ ఉపాసకులు. ఇప్పుడు చెబుతున్నాను మీరికి సభాముఖంగా, రేపటి నా రికార్డింగ్ కార్యక్రమంలో కొత్త కార్యక్రమానికి కూడా రూపకల్పన చేయబోతున్నాను. విద్యార్థులకు చిన్న కథలు అనే పేరిట పంచతంత్రం ఎలా ఉండేదో అలా వాళ్ళు కొత్త ప్రోగ్రాం రూపకల్పన చేస్తున్నారు. దానికి నేనే కథలు చెప్పాలి. ఆ కథలన్నీ ఈ కథలే. ఆ విషయ సూచిక ఫోటో పంపించేశాను. ఆ ప్రొడ్యూసర్ పేరు రాజు గారు. ఆంజనేయం అనే పుస్తకంలో ఉండే 60 కథలకి ఆయన టిక్ పెట్టేశాడు 2 పేజీలలో. నేను చాలా వేగంగా ఉండేవాడిని. ఈ ఆంజనేయంలో ఉండే 60 కథలకు ఆయన టిక్ పెట్టేశాడు. అలా చేసుకుందాం అని ముందుగా నేను
చెబుతూ ఆత్మీయులు శోభనాథ్ గారు పంక్చువాలిటీ, డిసిప్లిన్, సిస్టమ్ అంటూ మెయింటైన్ చేస్తూ మిగిలిపోయే పని చేస్తున్నారు. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వారు చేసే ప్రయాణంలో ఇది సమాజానికి మిగిలిపోయే పని. మనం ఎంత మిగుల్చుకున్నామా అని కాకుండా ఎంత ఇచ్చామా అనే అంశంతో మన జీవితం ఉండాలి. న కర్మణాన ప్రజజా అధనేనా అంటూ వేద పండితులు ప్రారంభం చేశారు. కార్యక్రమంలో ఏ యజ్ఞం చేసినా సర్వోపద్రష్ట అనే పోస్టు ఒకటి ఉంటుంది. ఏమీ రాని వాడిని పై కుర్చీలో కూర్చోబెడతారు అధ్యక్షుడిలాగా. ఆచార్యుడు, బ్రహ్మ, ఋత్విక్కు, హోత, ఆగ్నేయుడు వీళ్ళంతా చేస్తూ ఉంటారు. ఆగ్నేయుడి పరిచయం చాలా పెద్దది. ఆ ఆగ్నేయుడు వీరే సీతారాం గారు. వారు లేకపోతే కార్యక్రమం లేదు. నేను చెప్పేది పురోడాశం గురించి అగ్నిహోత్ర కర్మలలో ఉండేటటువంటి యజ్ఞక ఋత్విక్కు ఆగ్నేయుడు. సర్వోపద్రష్ట నా పోటీవాడు అని కూర్చోబెడతారు. మరి కర్మ ఎవరు చేయాలి? ఇదిగో బ్రహ్మ, అదిగో ఆచార్యులు. ఈ క్రతువు నిజంగా అద్భుతంగా కొనసాగింది. ఒక అధ్యక్షుడిగా నాకు నిరంతరం ప్రతిరోజు ఉండేటటువంటి శ్రోత ఒక్కడే, కెమెరా. నేను ప్రవచనం చేసేవాడిని కాదు. నా సమాధానాలన్నీ 2 నిమిషాలు 3 నిమిషాల కంటే మించి ఉండవు. ఎక్కువగా ఏది మాట్లాడను, ఎక్కువగా రాను. వీరు పిలిచారు, తథాస్తు వస్తున్నాను అని చెప్పాను. నేను నేర్చుకున్నది మా నాన్నగారి సేవలో నిరంతరం ఆయన నాకు చెబుతున్నది. నేను మా నాన్నగారి దగ్గర ఉంటాను, నేను మా నాన్నగారి దగ్గర ఉంటాను. ఇది గర్వంగా చెప్పుకుంటాను. ఆయన చెప్పింది ఒకే మాట, మనం కాశీకి వెళ్ళాలా, మనం ఉన్న చోటు కాశీ చేసుకోవాలా. ఏది నీ తోవ అన్నాడు. నేను ఉన్న చోటే కాశీ చేసుకుంటాను అని చెప్పాను. వీరి బంధువు ఆత్మీయులు విశ్వనాథ్ గారు నన్ను పిలిపించారు కాశీకి. పరీక్షకుడిగా బెనారస్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్కి వైవా కండక్ట్ చేయడం కోసం వస్తారా, అది నా కాశీ దర్శనం. వారు పిలవడం మానేశారు, నేను వెళ్ళడము మానేశాను. ఉన్న చోట కాశీ చేసుకోవాలని వీరి ప్రయత్నంలో సాఫల్యంగా 14 మెట్లు వేసుకున్నారు. చతుర్దశ భువనాలకు ప్రతీకాత్మకంగా ఈ 14 పుస్తకాలు. తాతయ్య చెప్పే కథల కంటే ఆనందం ఇంకేముంటుందండి. మనందరికీ కూడా మార్కండ మహర్షి కథ తెలుసు, కానీ వారి తండ్రి గారి కథ తెలుసా? ఇదిగో ఈ పుస్తకం చదవండి, తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే ఆ పెళ్లి చేయాలా వద్దా అంటూ ధర్మ సందేహాలు నన్ను అడుగుతారు. వీరి పుస్తకంలో ఒక కథ ఉంది. ఆ ఎంగేజ్మెంట్ నిశ్చితార్థమైన తర్వాత నిశ్చితార్థంలో ఉన్న ఆ వరుడు ఎన్నుకోబడిన వాడికి కూడా ఆశౌచం. అది కథ వీరి పుస్తకంలో ఉన్నది. ఇలా ధర్మ సందేహాల కార్యక్రమానికి కూడా వీరి 2 గ్రంథాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒకటి 60 సంవత్సరాలకు ప్రతీకగా ఉండే 60 కథలు, మరి ఒక పుస్తకంలో 130 కథలు, 16 కథలు, 21 కథలు, కార్తీక పురాణ మాఘ పురాణాల కథలుగా 16, 21. అలాగే అనేక ఋషుల కథలలో ప్రత్యేకంగా అగస్త్యుడు పొట్టివాడే కానీ ఆయన కథలు ఇందులో 9 ఉన్నాయి. 1, 2 ఆ రామాయణంలో ఉండేటటువంటి అగస్త్యుడు లేకపోతే రామాయణమే లేదు. ఆరంభంలో వచ్చాడు, విశ్వామిత్రుని పంపాడు, మధ్యలో వచ్చాడు, ధనుసు ఇచ్చాడు, చివరిలో వచ్చాడు, మళ్ళీ రాముడికి చివరిని చెప్పాడు, మళ్ళీ ఉత్తరకాండలో కూడా వచ్చి రామా ఎందుకయ్యా చింతిస్తావు, ఇది నీ వల్ల కాదు, మేమంతా అనుకుంటే అయ్యింది అని చెప్పాడు. ఆ కథలన్నీ మీరు తదుపరి పుస్తకంలో మరి ఒకటి మాకు అందించాలి. అది నిజంగా 15వది సుందరకాండలో ప్రవచనం అన్నారు. సుందరకాండలో 15వ సర్గలో ఆంజనేయ స్వామి వారు అమ్మవారిని చూస్తాడు. అమ్మవారు పంచదశి కైల హ్రీం ఆ మహామంత్రానికి స్వరూప ఈ జానకీదేవి కాబట్టి 15వ సర్గలో సుందరకాండలో అమ్మవారిని ఆ ఆంజనేయ స్వామి వారు చూశారు. కనుక అదే ప్రతీకాత్మకంగా మీరు వ్రాజబోయే ఈ 15వ గ్రంథం అమ్మవారి కథలతో ఉండుగాక అని కోరుకుంటూ మళ్ళీ ఆ గ్రంథావిష్కరణలో ఈ దంపతులను ఇలాగే దర్శనం చేసుకుందాం. వారి పిల్లలుగా మనందరినీ భావన చేద్దాం. జగత్తుకు మేలు కలగాలి అని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. సభ దిగ్విజయంగా జరిగింది. ఈ యొక్క సభలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శోభనాద్రి గారికి హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వందన సమర్పణ కావించాల్సిందిగా కోరుతున్నాను. ప్రసంగం చేసేటప్పుడు అధ్యక్షులు వారు పెట్టిన నియమాల ప్రకారం మాట్లాడాలి. వందన సమర్పణ అనేటప్పటికీ ఇది స్వేచ్ఛా సమయం, హాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వారు చెప్పారు, ఇందాక చెప్పిన వారు 2 మాటలు మా పార్థసారథి గారికి చెప్పింది కానీ నాకు కాదనిపించింది. ఎందుకంటే మీరు పాడుతూ అంటే పాట నాకు అమ్మవారి దర్శనమైందంటే ఆయన అతిశయోక్తి అనుకున్నాడు. పుస్తకాలు రాస్తే మీరు వెంటనే నేను ఇవే కథలు చెబుతున్నాను అని చెప్పి సాక్షాత్తు హనుమంతుడి ఆశీర్వాదం కాకపోతే ఏముందండి ఏమంటారు? ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాలని ఇందాక ప్రసంగంలో పక్కన పెట్టాను. మనం దేవతలు 2 రకాలు ఉన్నారు. ఆజానజ దేవతలు, ఆగంతక దేవతలు అని. ఆజానజ దేవతలు అంటే మహర్షులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు నెక్స్ట్ కల్పం ప్రారంభం అయ్యేటప్పుడు డైరెక్ట్గా అంటే ఏంటి, ఒక మనకి దేవలోకంలో జన్మనిస్తూ కూడా పదవితో పాటు ఇస్తాడు. ఇంద్ర పదవి, వరుణుడు, అగ్ని ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దేవతలు అనుకున్న అవన్నీ పదవులు. ఈ పదవులతో పాటు వాళ్ళకి ఇస్తారు. ఇందులోనే ఇంకొక విభాగం, మరి ఈ తపస్సు చేసుకునే మహర్షులు కొంతమంది ఉన్నారు. వారు భూలోకంలోనే ఉంటారు, వాళ్ళకి ఎటువంటి కాంక్ష లేదు, వాళ్ళకి లోకహితం కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారు. వాళ్ళు మహర్షులుగానే ఉంటారు, లోకాన్ని రక్షిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళు మహర్షులు అంటే లోపల వీళ్ళకి చిన్న కోరిక ఉంది, ఆ భోగం అనుభవించాలి అనేటువంటి ఒక కాంక్షతో వీళ్ళు చేసిన తపస్సుకి ఆజానజ దేవతలుగా వీళ్ళు జన్మలు ఎత్తుతూ ఉంటారు. రెండవది ఆగంతక దేవతలు. ఈ ఆగంతక దేవతలు అంటే ఎవరంటే ఉన్నంతకాలం ధర్మం ఆచరిస్తూ తపస్సు చేసుకుని, కలియుగంలో తపస్సు లేవు, మనకు ధర్మం ఆచరిస్తూ మరణం తర్వాత దేవలోకంలో ఆగంతక దేవతలుగా మనం జన్మలు పొందుతూ ఉంటాం. వీళ్ళని ఆగంతక దేవతలు అంటారు. వీరికి ఒక ఉదాహరణ ఎవరంటే నహుష చక్రవర్తి. అలాగే అందుకని ఏంటంటే ఎవరైనా సరే మనందరం ఏమనుకుంటున్నాం అంటే దేవతలు వేరు మనం వేరు అనుకుంటున్నాం. మానవలోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మానవులు. దేవలోకంలో ఉన్న వాళ్ళందరూ దేవతలు. ఈనాడు దేవతలుగా మనం పూజిస్తూ ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకనాటి మానవులే. ఇంతకు మించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. అందుకని మనం ధర్మాన్ని పాటించుకుంటూ వెళితే మన అదృష్టం బాగుండి మనం కల్పనలో మనకి ఆ అజానజ దేవతలుగా యోగం రావచ్చు, లేకపోతే ఒక త్రిమూర్తులు త్రిమాతలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మానవలోకంలోంచి వెళ్ళి ఆజానజ దేవతలుగా వెళ్ళిన వాళ్ళే. అందుకనే అటువంటి మహనీయుడు మన అధ్యక్షులు వారు ధర్మాన్ని రోజు ప్రొద్దునే ఈటీవీలో మనకు చెప్పడమే కాదు, స్వయంగా ఆచరిస్తున్నాడు అనేటువంటిది ఆంతరింగికులకు మాత్రమే తెలుసు. ఆయన ఎంత కఠోరంగా ధర్మాన్ని ఆచరిస్తారో కూడా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునే విషయం కదా వారికి చెప్తాం. అలా మనందరం ధర్మాన్ని ఆచరించడం కోసమనే ఈ కథలు రాయటం మన చిన్నారులకి కనీసం వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఉత్తమ జన్మలు పొందడం జరుగుతుందన్నమాట. మనం అనుకున్న పుణ్యం అని, పుణ్యం అంటే స్వర్గలోకంలోకి వెళ్తే భోగాలు వస్తాయి, చాలా సుఖంటాని. అవి కాదండి. దేవలోకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవతలే, వాళ్ళందరూ ఆగంతక దేవతలు. ఎంత పుణ్యం చేశారో అంతకాలం ఉంటారో, అయిపోగానే వెనక్కి వచ్చేస్తున్నాం. మనందరం దేవతలు. మానవలోకం పెరిగిపోతుందంటే మనం ఎక్కువ ధర్మాన్ని ఆచరించట్లేదు. అందుకని ఏమంటున్నాం, స్వల్పకాలమే ఉంటున్నాం దేవలోకంలో, మళ్ళీ వెంటనే వెనక్కి పంపించబడుతున్నాం. కాబట్టి మనం ఎక్కువ ధర్మాన్ని ఆచరిస్తే ఎక్కువ కాలం అక్కడ ఉండటానికి, దేవతలుగా ఉండేందుకు అర్హత వస్తుంది మనకి. కాబట్టి మనం వీళ్ళని ఇలాంటి వాళ్ళని సన్మానించుకోవటం, సత్కరించుకోవటం, వాళ్ళ యొక్క ప్రవచనాలు వినటం, వాళ్ళ యొక్క ప్రసంగాలు వినటం, మనం చేసుకోవటం, సత్సంగం కూడా ఒక ధర్మమే అనేటువంటి విషయాన్ని తెలుస్తూ మన ఈ సభకు వచ్చినటువంటి మన కాకునూరి సూర్యనారాయణమూర్తి గురువు గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య అతిథి చూశారు కదా, సరస్వతీ పుత్రుడు.
వారిని ఎప్పుడు ఎవరన్నా మీరు ఏదైనా రేపొద్దున ఏ కార్యక్రమానికైనా పిలవాలన్నా కూడా ప్రతిభా శిరోమణి అని పిలవాలి. ఎందుకంటే మన సంస్థ తరపున ప్రతి సంవత్సరం అటువంటి కళాకారులకి కవులకి ప్రతిభా శిరోమణి అనే బిరుదు ఇచ్చి సత్కరిస్తాం. కాశీలో వారికి గత సంవత్సరం ప్రతిభా శిరోమణి బిరుదు ఇచ్చి సత్కరించడం జరిగింది. అప్పుడు ఒక చిన్న మాట అన్న, హైదరాబాదులో కనుక సన్మానం చేస్తే 500-600 మంది వచ్చేవాళ్ళు, కాశీలో 100 మందే వచ్చారు, అయినా అక్కడ వస్తే 500 మంది అభినందనలు మాత్రమే దక్కుతాయి, ఆయనకి 100 మంది కాశీవాసుల ఆశీర్వాదం లభిస్తుంది ఇక్కడ అని ఆ ఉద్దేశంతో కాశీలో సన్మానం చేశాను. అది ఆయనకి చాలా అవసరం అని చెప్పాను. ఇవాళ నాకు లోపల అసంతృప్తి అలా మిగిలిపోయిందన్నమాట. అక్కడ హైదరాబాద్లో చేసి ఇంకా మన వాళ్ళందరూ వస్తారు, అక్కడ వేరే వాళ్ళందరూ కూర్చున్నారు, ఇక్కడ మనం రాలేదే అని. అందుకని మీ అందరి సమక్షంలో సాక్షాత్తు ఇక్కడ శివుడు అక్కడ హనుమంతుడు ఉన్నటువంటి వాళ్ళిద్దరు ఒకటే కదా. ఇప్పుడు మనం ఆంజనేయుల్లో తెలుసుకున్నటువంటి శివుడే హనుమంతుడిగా అవతరించాడు. కాబట్టి వారి సమక్షంలో వారిని మనం సత్కరించుకోవటం, దానికి వారు అంగీకరించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మరి ఇంట్లో వాళ్ళని పొగిడితే బాగుండదని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ మనలో మనమే అయిన వాళ్ళకేమో ఆకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లో పెడతాం. ఇది మన పద్ధతి. ఆయన వాడిని వదిలేసుకుని విశ్వనాథ్ గారు నా పక్కన నా సోదరుడు ఉండగా ఎవరినో పిలిచి ఇక్కడ సత్కారం చేసుకోవడం దేనికి, వాడి చేత ప్రసంగించడం దేనికి? అందుకనే నేను మా సోదరుడు విశ్వనాథ్ గారిని మీరు రావాలి, మొట్టమొదట మీరు పుస్తక ఆవిష్కరణ అని చెప్పాలి ఆయనకి, నాకు సహాయం చేయాలన్న, పుస్తక సమీక్ష చేయాలి అన్న. అయ్యో మీరు చెప్తే తప్పకుండా చేస్తానన్న. దాంతోపాటు పుస్తక ఆవిష్కరణ కూడా మీరే చేయాలి అన్న. అలాగే తప్పకుండా చేస్తానన్నాడు. ఎందుకంటే ఆయన చేయాల్సినటువంటి ఆయన గురించి ఒక్క మాట చెప్పాలి. ఆయన పాటలు రాశాడు, ఇవన్నీ చెప్తున్నారు ఇందాక నుంచి 500 పాటలు. ఏముంది ఆ పాటల్లో విషయం? లోకానికి హితం బోధించేటట్టుగా, అంతేగాని ఏదో సినిమా పాటలు పాడుకునేటట్టుగా ఒక శృంగార గీతాలు కాదు అవి. ఆయన రతన్ టాటా గురించి ఒక పాట రాశాడు, నిష్కామ యోగి అని. అది దేనికి రాశాడు ఆయన? ఆ రతన్ టాటా ఎవరు, ఆయన కలవలా పెట్టలా. కానీ ఆయన చేసినటువంటి ధర్మం ఏమిటో, ఆయన ఎంత నిష్కామంగా ఆయన యొక్క విధులు నిర్వర్తించాడో, ఆయన జీవితాన్ని వెళ్ళబుచ్చాడో అవన్నీ గ్రహించి లోకానికి తెలియాలి. ఈ పిల్లలందరూ కూడా అట్లా నిష్కామ యోగంతో వాళ్ళు ముందుకు సాగాలి. ఆ నిష్కామ కర్మ అనేది భగవద్గీతలో బోధించారు తప్ప, అది భగవద్గీత చెప్పే మహాపండితులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్ప ఇలాంటి కవులు రాసి పాటలుగా చెప్తేనే వింటారు. అటువంటి మహనీయుడు విశ్వనాథ శ్రీనివాస గారు ఇవాళ వచ్చినందుకు వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక మీరు పిలుస్తారో పిలవరో, ధర్మం గురించి చెబుతారో చెప్పరో ఏమిటో అనుకుంటూ మేము మాట్లాడుకునేటువంటి మా ధర్మాధికారి ఆయన, పైగా మనం అనకపోయినా నేనే ధర్మాధికారిని అనుకుంటూ మా ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ 2 ఆలయాలు, ఈ ఆలయం ఒకటి, అవతల శంకరమఠం, అది మా మామగారు నిర్మించారు, నేను మా భార్య శంకుస్థాపన చేసాం, దాని విగ్రహ ప్రతిష్ఠ చేసాం. ఈ 2 ఆలయాలకి మాకు వారు అధ్యక్షులు, అంటే మా ధర్మాధికారి గారు ఈ రోజున జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మా పార్థసారథి గారికి నేను డైరెక్ట్గా చెబుతున్నట్టుగా చెప్తా. కారణం ఏంటంటే నేను ఒక రోజున అన్నమాట దానికి ప్రూవ్ అవుతోంది అని. ఈ శ్రీ ఆంజనేయం పుస్తకం ఆర్టిస్టు చాలా డిలే చేస్తాడు. అన్ని పుస్తకాలు నాకు ఆయనే వేశాడు ఆటలు, భారత భాగవతం, శివదర్శనం, ఇది కూడా చాలా టైం తీసుకుంటాడు. 7-8 నెలలు పైగా తీసుకున్నాడు. ఈ బొమ్మలు పూర్తి అవ్వాలి ఎలాగా అనుకుంటూ కూర్చొని పాడిన పాటలు 6 నెలల క్రితం పాడినా కూడా ఇంతవరకు రిలీజ్ చేయాలి. ఇవాళే రాత్రి ఫస్ట్ రిలీజ్ అవుతుంది, ఇది అయిన తర్వాత రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆవిష్కరణ అవ్వాలని. అయితే ఆ పాటల కోసం, ఆ ఆర్టిస్ట్ కోసం అంతా అయిపోయింది, కూర్చున్నాను. ఎప్పుడో కాకతాళీయంగా ఆయనతో చెప్పా, శ్రీ ఆంజనేయం అనే పుస్తకం ఒకటి రాశాను, తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు, అది కూడా ప్రింటింగ్ పూర్తి చేసి వెళదాం అనుకుంటున్నాను అన్న. ఆ చెప్పి 2 నెలలు కూడా అయిపోయినట్టుంది. ఒక 15 రోజుల క్రితం ఆయన ఫోన్ చేసి, శోభనాథ్ గారు మీరు శ్రీ ఆంజనేయం పుస్తకం రాశారు కదా, మీరు దాన్ని హనుమత్ జయంతి నాడు మరి గుళ్ళో ఆవిష్కరణ పెడదామండి అన్నారు. ఇంతకంటే ఏం కావాలి? హనుమంతుడి యొక్క ఆదేశం నాకు అట్లా అందిందని వెంటనే ఇక్కడ పెడదామని చెప్పి నిర్ణయించుకున్నా. కానీ మా ముఖ్య అతిథి గారు అంత దూరం నుంచి ఇక్కడికి వస్తాడా రాడా? ఎందుకంటే 24 గంటలు ఆయన ఇంటికి కూడా లంచ్ బాక్స్ చేసుకుని అక్కడే కూర్చొని రికార్డింగ్ చేసుకునే బిజీ వ్యక్తి. అందుకని అక్కడ దాకా రాగలరా అల్కాపూరి అని అడిగి 100% వస్తాను అన్న తర్వాత
ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి ధర్మాధికారి గారు సూత్రధారి, వారికి హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. వారితో పాటు ఈ కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని కాబట్టి ఆ చేసే ధర్మంలో నాకు కూడా కొంత వాటా ఇస్తూ ఉంటాడు ఆయన. అంతకు మించి ఏమీ లేదు. చాలా సంతోషం. ఈ సభ కేవలం న్యాయంగా మనందరినీ అలరించి చక్కగా చేసిన మహీధర సీతారాం గారు నిజంగా సహాయం చేసింది అధ్యక్షుల వారికి మాత్రమే. నాకే సహాయం చేయలే. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా అధ్యక్షుల వారు చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మహీధర సీతారాం గారు అటువంటి మహనీయుడిని పిలిచి ఆ గురువు దగ్గర మనం ఈ మిగతా కార్యక్రమాలు వారిని వీరిని పొగటి ఇలాంటివి చేసుకోవడం కాకుండా, ఇవన్నీ చెప్పడం కాకుండా ఒక ధర్మమైన విషయాన్ని తెలుసుకోవడం కోసమే వారిని పెట్టి మిగతా కార్యక్రమం అంతా వారు నడిపించారు. అటువంటి మహీధర్ సీతారాం గారికి అంగీకరించి వారి ఇక్కడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఏమండి వీళ్ళందరికీ చెప్పారు, మీరు స్టేజ్ మీద కూర్చున్నారంటారు. అందరికంటే మొట్టమొదట చెప్పవలసినటువంటి వ్యక్తులు ఎవరంటే మీరందరూ లేకపోతే సభ లేదు. ఎందుకంటే మీరందరూ వస్తేనే వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చారు. కాబట్టి మీ అందరికీ చెప్పాలి. వీటన్నిటికి మించి ఒక సెపరేట్గా ఒక వ్యక్తిని గురించి మీకు లాస్ట్లో చెబుదామని ఆగా. ఏమిటంటే ఎన్ ఈశ్వరరెడ్డి గారు. ఈయన బయోలాజికల్ ఇటువంటి ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్. కొన్ని వందల మంది ఆయన కింద పనిచేస్తున్నారు. క్షణం తీరిక ఉండదు. పొద్దు నుంచి రాత్రి దాకా అక్కడే కంపెనీలోనే ఉంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చాలా పెద్ద కంపెనీ అది. నాకు మా గురువు ఒక చిన్న సూచన చేశాడు ఒకసారి. ఇందాక మొట్టమొదటి చెప్పాను, నువ్వు గ్రంథాలన్నీ రాయటం మొదలు పెట్టాలి, కథలుగా రాయాలన్నప్పుడు ఆయన సూచన చెప్పాడు. ఇందులో 10 మందికి భాగస్వామ్యం ఇవ్వు, నీ ఒక్కడితోనే కాదు, ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకో, అది చాలా అవసరం, వాళ్ళకు కూడా ఇందులో భాగస్వామ్యం ఇవ్వాలి, అవసరం ఉంది అని చెప్పాడు. ఈ వాక్కుతో అదొక నియమంగా పెట్టుకుని ఈ మల్టీ కలర్ బుక్స్కి మాత్రం స్పాన్సర్స్ అంటూ వెళ్ళటం జరుగుతుంది. నాకు తెలిసిన ఒక 10 మంది. ఇలా ఎప్పుడు వెళ్ళినా సరే ఈశ్వర్ రెడ్డి గారిని అడగటం, వారు వెంటనే పంపించటం, ఆ మిగతా డబ్బంతా నాకు అదే సమకూరుతుంది, నేను వేసుకుంటూ వస్తున్నాను. ఈ చిన్న కథలు ఇవన్నీ మామూలు బ్లాక్ అండ్ వైట్ అనుకుని దీన్ని కూడా కలర్లో తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా మనకు వచ్చింది ఒక 10% అయినా 90% మనం వేసుకున్నా. నేను ఎప్పుడు కూడా మేము వేసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటిది కాదు. ఇది అందరం కలిసి ఆ చేస్తున్నాం అనే భావంతో ఉండాలి అనే భావంతోనే ఈ స్పాన్సర్స్ కోసం వెళ్ళటం. ఈశ్వర్ రెడ్డి గారు నా గ్రంథ రచనకు నాకు వెన్నట్టు ఉన్నటువంటి ఒక గొప్ప అండ అని వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడితో ఈ సభను ఇంతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన కెమెరామన్ వీళ్ళే కాకుండా మా ఆలయ సిబ్బంది, మా భాను, మా సాయి, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సేవ చేసి ఏర్పాట్లు అన్నీ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రసాదం అక్కడ వాళ్ళు ఇస్తారు. తర్వాత మన శ్రీ ఆంజనేయ పుస్తకాలు స్వీకరించి వెళ్ళండి. ధన్యవాదాలు చెప్తున్నాం వచ్చినందుకు. ఆలస్యాన్ని క్షమించాలి. ఇంకో 3 ఏళ్ల సర్వీస్ చాలా అది విశేషమైంది. తప్పకుండా వస్తాను మన కార్యక్రమం. ఆంజనేయ స్వామి